ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, ఎన్నిసార్లు కేసులు నమోదు చేసినా కొన్ని మీడియా ఛానళ్లు వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం మారట్లేదు. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవడం మనం చూసాం. అయినా కూడా కొన్ని మీడియా ఛానళ్ళు అయితే ఇప్పటికీ అలానే వ్యవహరిస్తూ ఉన్నాయి. తాజాగా ఇప్పుడు అలానే సాక్షిలో కావచ్చు, సుమన్లో కావచ్చు కొన్ని అసత్య కథనాలు ప్రచారం చేసిన నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు ఆ 2 ఛానల్స్పై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇంతకీ వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏంటి, మరి కోర్టులు హెచ్చరిస్తున్నా కూడా వీళ్ళ తీరు మారకపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు? సో ఈ అసత్య వార్తలకు చెక్ పడాలంటే ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఈరోజు సుమన్ అలాగే సాక్షి టీవీపై జలవనరుల శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఎందుకంటే వర్షాలు పడుతున్న నేపథ్యంలో అమరావతి మునిగిపోతుందని, అలాగే విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ గేట్ ప్రమాదకర స్థితిలో ఉంది, అది కూడా కొట్టుకుపోయే అవకాశం ఉందని చెప్పి 2 ఛానళ్ళు ప్రచారం చేశాయని, కానీ అక్కడ వాస్తవం అది కాదని చెప్పి వాళ్ళు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. సో ఇలా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేటట్టు ఇలాంటి వార్తలు ప్రచురించడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అండ్ ఇందాక నేను అన్నట్టు వీటికి చెక్ పడాలంటే మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ప్రసార మాధ్యమాలు ప్రమాదకర మాధ్యమాలుగా మారాయి. ఇప్పుడు కొన్ని ప్రసార మాధ్యమాలు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ప్రజలకు అవే ప్రమాదకరంగా మారాయా, సమాజానికి ప్రమాదకరంగా మారాయా? బోగస్ వార్తలు, ఏది విషం కక్కడం, బురద జల్లడం, అది వీళ్ళ పాత్ర కాదు. మామూలుగా ఏంటి, ఛానల్ అయినా పత్రిక అయినా సమాజోపయోగమైన వార్తలు ఇవ్వాలా, ప్రజోపయోగమైనటువంటి కథనాలు ప్రచురించాలా, స్ఫూర్తిదాయకమైనటువంటి కథనాలు ఇవ్వాలి. వాటి బాధ్యతని విస్మరించి ఏ విధంగా ఒక పార్టీకి కొమ్ము గాయడమో, ఒక నాయకుడి చెప్పు చేతల్లోకి మొత్తం ప్రసార మాధ్యమం వెళ్ళిపోవడం దురదృష్టకర పరిణామం. అంటే ఇప్పుడు ఎప్పుడైతే నాయకులే సొంత ఛానళ్ళు పెట్టారో, పార్టీలే సొంత పత్రికలు నడుపుతున్నాయో వచ్చిన అనర్థం. గతంలో లేదు ఈ పోకడలు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 సంస్థలకి మరి కేసులు పెట్టిన పరిస్థితి, అటు సాక్షి లేకపోతే ఇటు సుమన్ టీవీ. మీరన్నదే, ఇప్పుడు వర్షాలు, భారీ వర్షాలు మొత్తం పడుతున్నాయి, తెలంగాణలో పడుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో పడుతున్నాయి. ఇప్పుడు అక్కడేంటి, 67వ గేటు మీరు చెప్పింది, ప్రకాశం బ్యారేజ్ 67వ గేటు అసలు అది ఊడిపోయిందని, అసలు అక్కడికి బెజవాడ మునిగిపోయిందని, అమరావతిని లేపడానికి పొన్నూరుని ముంచేశారని, ఇప్పుడు ఆ కొండవీటి వాగు అందులో ఆ వరద నీటిని అప్పాపురం ఛానల్కి మళ్లించారు, గుంటూరు కృష్ణా ఛానళ్ళకి మళ్లించారు. అక్కడ పొన్నూరు కంటెస్టెడ్ క్యాండిడేట్ వైసీపీ అంబటి మురళీకృష్ణ ఇంకా దానికి అసలు మరీ ఏది ఇంకా కొంచెం మసాలా జోడించి గందరగోళంగా మాట్లాడటం, ప్రజల్లో గందరగోళం రేపటం కాదు, భయభ్రాంతులకు గురి చేయటం. ఇప్పుడు నిజంగానే అది నిజమని నమ్మి ఖాళీ చేసేసి మొత్తం పెట్టేబేడా సర్దుకుని ఆ పరిస్థితుల్లో వెళ్ళగలరా? ప్రభుత్వానికి మీరు అప్రమత్తం చేయడం, ఏది ఇక్కడెక్కడన్నా ఇలాంటివి జరిగితే, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు వాళ్ళు రాశారు కదా, ఇదే పని, ఇదే పోకడ అప్పుడు అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయినప్పుడు ఎందుకు రాయాల, ఎందుకు ఇవ్వాల? అన్నమయ్య ప్రాజెక్ట్ ఆ రోజు పరిస్థితి ఏంటి? సజీవ సమాధి అయిపోయారమ్మా. మొత్తం ప్రాజెక్ట్ కొట్టుకుపోయి అంత ఇదైపోతే అసలు అక్కడ ఏమీ లేదు. ఇక ఆ రోజు ఈ సుమన్ టీవీ ఏమైంది, లేకపోతే ఈ సాక్షి ఛానల్, సాక్షి పత్రిక ఎందుకని ఇవ్వలేకపోయారు? ఇప్పుడు అది కదా అసలు వరదలంటే. ఎంతమంది చనిపోయారు? 30-40 మంది సజీవ సమాధి అయితే ఇప్పటికీ వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగలేదు. అంటే ప్రమాదం ఉన్న చోట వీళ్ళు వార్త ఇవ్వరు, ప్రమాదం లేని చోట ఇస్తారా? అప్రమత్తం చేయాల్సిన చోట చేయరు, భయభ్రాంతులకు చేయాల్సిన చోట చేస్తారా? ఏంటి వీళ్ళ లక్ష్యం ఏంటి? అయితే సార్, ఇప్పటికే సాక్షి పైన అంటే యాడ్స్ ఇచ్చుకుంది అని చెప్పి 700 కోట్ల వరకు వృధా చేసింది అని చెప్పి కూడా కొన్ని కేసులు ఉన్నాయి. అయినా ఇప్పటికీ అప్పుడు ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతుల పేరుతో కోట్లు ఖర్చు పెట్టింది అని కూడా అసత్య ప్రచారాలు ప్రచురించిన నేపథ్యంలో స్పీకర్ కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. సో ఇలా ఎన్నో కేసులు సాక్షి మీద ఉన్నాయి, అయినా కూడా ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉంది, తప్పు మీద తప్పు. అంటే కొన్ని కేసుల వరకు ఆ ఛానల్ని బ్యాన్ చేయాలి, ఇలాంటి రూల్స్ ఏమైనా ఉంటే తప్పించి ఇలాంటి వాటికి చెక్ పడే అవకాశం లేదంటారా? అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళకేంటి నైతిక వర్తన. ఇప్పుడు మనం
రాజ్యాంగం చెప్తుంది, చట్టాలు చెప్తాయి, నిబంధనలు చెప్తాయి. వీళ్ళు బేఖాతరు చేస్తామంటే ఇప్పుడు ఇవాళ ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవు కదా. మనం తీసుకున్నాం ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఇంజూరస్ టు ఆంధ్రప్రదేశ్ అనో ఏదన్నారు. ఇప్పుడు స్మోకింగ్ ఇంజూరస్ టు హెల్త్ అని మనం సిగరెట్ పెట్టెల మీద ఉంటాయి రాసి, అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి హానికరం అని పయ్యావుల కేసు ఇలాంటి వాళ్ళు విమర్శలు చేస్తున్న దీంట్లో ఇప్పుడు ఈ సాక్షి ఛానల్ లేకపోతే సాక్షి పత్రిక ఇంజూరస్ టు ఆంధ్రప్రదేశా, ఇంజూరస్ టు సొసైటీయా? ఎందుకోసం పెట్టారు పత్రిక ఛానల్? ప్రసార మాధ్యమాల యొక్క పరమావధి ఏంటి? ప్రజలకు మేలు చేయడం, సమాజానికి ప్రయోజనం కలిగించటం కదా. దానికే గండి కొడితే అంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే మీ యొక్క టార్గెటా? ఇప్పుడు మనం చూసాం ఈనాడు లేకపోతే ఆంధ్రజ్యోతి, ఈటీవీ లేకపోతే ఏబిఎన్, టీవీ5 వాళ్ళు విమర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డి వీటిని మరి పచ్చ మీడియానో ఏదో అంటారు. అంటే మీడియా ఇలా అసలు ఈ డివిజన్ ఏంటి? ఎక్కడా లేదు దేశంలో, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇలాంటి పోకడలు లేవు అన్నమాట. ఇప్పుడు ఒకటి మరి అదే నిజం అనుకుంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కానీ, ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ, ఈనాడులో కానీ, టీవీ5లో కానీ ప్రభుత్వ వ్యతిరేక కథనాలు ఇవ్వకుండా ఉంటారా? ఎవరన్నా ఎమ్మెల్యేలు తప్పు చేస్తే రాయకుండా ఉంటారా? పలానా చోట ఇసుకనో, పలానా చోట మద్యమనో, ఈ ఎమ్మెల్యే ఈ విధంగా చేస్తున్నాడనో వాళ్ళు నిష్పాక్షికంగా ఇస్తున్నారు. వాటిని ఒక పార్టీకి ఎలా అంటగడతారు? సరే, మీ మీడియా ఉంది ఇవాళ, నీలి మీడియా అని వాళ్ళు విమర్శిస్తారు, కూలి మీడియా అంటారు దీన్ని. ఏది ఇప్పుడు సాక్షి ఛానల్ కాదు, వాళ్ళకి సంబంధించిన మిగతా యూట్యూబ్ ఛానల్స్ కానీ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కానీ తీసుకుంటే వాటిల్లో వైసీపీ వ్యతిరేక కథనం ఒకటన్నా చూసావా? వాటిల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక వార్త నొచ్చుదా? వీటిల్లో వస్తుంది. ఏది మనకదే ఇప్పుడు వాళ్ళ ప్రజల్లో చర్చ దీనిపైనే అన్నమాట. ఇవాళ మరి కూటమి ఎమ్మెల్యేలు అటు తెలుగుదేశం వాళ్ళు కానీ, జనసేన కానీ, బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడన్నా పొరపాటు చేస్తే, తప్పు చేస్తే, లోపాలు ఉంటే ఎత్తి చూపుతున్నాయా లేదా? ఫస్ట్ బ్యానర్ ఐటెం కొడుతున్నారా లేదా? అదే మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేయలేదా? ఎన్ని అవినీతి కుంభకోణాలు అవే కదా ఇప్పుడు ఇవాళ జైళ్ళకి వెళ్తున్నారు కదా వరుస పెట్టి. వీటి మీద ఒక్క కథనం వచ్చిందా? ఒకటి ప్రసారం చేశారా? నేను అంటోంది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, మీడియా బాధ్యత ఏంటి? అది ఇక్కడ బాధ్యత రాహిత్యంగా మారాయి. ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం, ఒక పార్టీ ప్రయోజనాల కోసం విషం కక్కుతున్నాయి, బురద చల్లుతున్నాయి. దురదృష్టకరం. అంటే ప్రజలు కూడా అలవాటు పడిపోయారు, వాళ్ళు కూడా చైతన్యవంతులయ్యారు. ఎలా అంటే వాళ్ళేమీ ఒక ఛానల్ని, ఒక పత్రికని నమ్మటంలో అన్నీ చూస్తున్నారు, అన్నీ చదువుతున్నారు. ఆ తర్వాత వాళ్ళకు ఒక అవగాహన ఏర్పడుతుంది. మనం చెప్తున్నాం కదా, ఇప్పుడు మనమే మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో తెలుగుదేశంకి వ్యతిరేకంగా కథనాలు రావట్లేదా? అసలు ఫస్ట్ ఆయన అందులోనే వస్తున్నాయి. ఇప్పుడు నిన్న కూడా మనం చూసాం కదా, P4కి వ్యతిరేకంగా రాశారు. చంద్రబాబు నెల విడిచి సాము చేస్తున్నారు, P4 అది సక్సెస్ కాదు అంటే వాళ్ళ వెర్షన్ అక్కడ ఉన్నటువంటి అవగాహన మేరకు ఇచ్చారు. అది సక్సెస్ అవునా కాదా అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది, కాలం నిర్ణయిస్తుంది. ఆయనకున్న అవగాహన ఆయనకు ఉంటుంది, ఎవరికి? ముఖ్యమంత్రి గారికి. అంటే వార్త ఉంటే, ఏది విషయం కనుక ఉంటే దాన్ని దాచిపెట్టకూడదు, దాన్ని తొక్కి పట్టకూడదు. అది ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. సాక్షి ఛానల్, సాక్షి పత్రిక లేకపోతే వైసీపీకి అనుకూల మీడియాలు ఏది కూడా జగన్మోహన్ రెడ్డికి అమ్ముడుపోయి అది తాకట్టు. అదేంటికా ఇక్కడ మనకు స్పష్టంగా కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ డివిజన్, సమాజంలో డివిజన్ ఏంటి? పార్టీలు డివైడ్ అయిపోయాయి, ఇటు కూటమి, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. లేకపోతే ప్రజలు డివైడ్ అయిపోయారు. అందుకని మీడియా కూడా డివైడా? దాన్ని మీడియా అంటాం ఎందుకు? అది మీడియా కాదు, అది పేడియా. ఏంటి దాన్ని ఏమనాలా? అది అటు ఇటు కానీ మీడియా అన్నమాట. వన్ సైడ్ తీసుకుంటే మీరు పీపుల్ సైడ్ కదా ఉండాల్సింది. దురదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.